నమస్తే సార్. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు వియాల వెంకటేశ్వర్లు. వియాల వెంకటేశ్వర్లు. ఎలా ఉందండి మరి ఇప్పుడు బాబు గారు వచ్చి ఒక 10 నెలల పైన అవుతుంది కదా, ఎలా కొనసాగిస్తున్నాడండి? బాగుంది అనుకుంటున్నామండి. బాగుంది అనుకుంటున్నారు. ఎందుకని? కానీ కొన్ని పనులు చేస్తాడు. కానీ ఈయన దగ్గర ఒక అబద్ధాలు ఆడే ఆట కూడా ఉందండి. పాపం లోగడ కొన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు కదా, అనేది చేయకుండా కూడా కొంత చేశాడు బాబు. అయినా సరే ఇప్పుడు బాగా చేస్తాడని నమ్మకం మాకున్నది. గతంలో అయితే చేయలేదు, కొన్ని చేయలేకపోయాడు కదా. ఏది చెప్పాడు ఏం చేయలేదు. ఏం చేసినాయి ఆయన చేస్తే ఏం చేయరు. ఇట్ట పోటీ పడి సర్వనాశనం అయిపోయింది దేశం. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పాడు కదా, రైతు భరోసా అని చెప్పాడు ఈయన చంద్రబాబు గారు. అది కూడా ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇస్తాడంటారు ఖచ్చితంగా. మరి ఆయన ఇష్టం కదండి. మరి ఇవ్వచ్చు, ఇస్తాడని రైతు కూడా నమ్మకం ఉంది. మిరపకాయలను కూడా వేసవిలో పెట్టుకొని కూలి కూడా ఎక్కువగా ఇచ్చి లేబర్కి చేపిస్తున్నారు రైతులు. మరి రైతుకి అంతా పర్లేదా ఇప్పుడు ధరల విషయంలో? ఏం ధరలేదు రైతుకి, లేదండి పెద్దగా. చాలా ఇంకా రైతు భరోసా ఏమి ఇవ్వలేదు కదా. అప్పుడు ఈయన ఎందుకంటే ఏసీలో పెట్టుకుని మిరపకాయలు సక్రమైన రేటు వచ్చి నాకు అమ్ముకుందాం అనుకుంటున్నారండి. అలా కాదండి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మనకి పంటలకి ధర ఏమాత్రం కొనసాగుతుంది అంటారు? ధర పంటల ధర ఏం లేదు సార్ అసలు. లేదా ధర ఎంత ఉంది? మిర్చి ఎంత ఉందండి? మిర్చి ఏముంది ఎంతరా? మన మిర్చి ఉంది 13,000 అంతే. మరి ఇరుడు ఎంత అమ్మిందండి జగన్మోహన్ రెడ్డి టైంలో? మిర్చి ఎంత అమ్మింది క్వింటా సుమారుగా? 20,000 చిల్లర కూడా అమ్మినట్టు. 22-23 కాదు, 23,000 అక్షరాల అంత పోయింది ఆయన పరిపాలనలో. అంటే 10,000 తేడా ఉంది. ఇప్పుడు కూడా వస్తుందేమో, అది ఇది సరి చేసుకుంటాను అంటున్నాడు. మరి ఎప్పుడు రైతు కాడ పంట కూడా అయిపోవచ్చింది కదా, ఇంకెప్పుడు సరి చేసుకుంటాడు అంటారు? వాళ్ళు ఏసీలో పెడతారు కదండి సార్, అప్పుడు ఇస్తాడేమో. ఏసీలో పెడతా ఉంటారు. మరి ఫైనల్ గా బాబాయ్ గారు, మరి ఈయన ఇస్తానని తల్లికి వందనం అన్నాడు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు చదువుకునే పిల్లలకి. అవును. వస్తున్నాయా అమ్మఒడి రాలేదండి. అమ్మఒడి వేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు. ఇప్పుడు అవ్వాతాతలకి 50 సంవత్సరాలు ఉంటే చాలు పెన్షన్లు ఇస్తానన్నాడుగా. 50 సంవత్సరాల వాళ్ళకి కూడా ఆయనే ఇచ్చినవి ఉండే. కానీ ఇప్పుడు మరి ఈయన మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు ఆయన ఇచ్చినాయి 50 సంవత్సరాలు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆ నయాంలోనే వచ్చినాయి. 50 సంవత్సరాలు ఆయన ఇచ్చింది, ఈయన కూడా ఇచ్చాడులే. ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు. కానీ ఆయన ఏంటంటే పోటాపోటీ ఈ మధ్య 3,000ని 2,000ని నేనైతే 150 కాడి నుంచి 200 దాకా పింఛన్ తీసుకున్నాను నేను, పూర్తి పింఛన్. అంటే నాకు ముసలి ఇచ్చినాకనే నాకు ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు నేనైతే పథకాలు అయితే ఏం చేయట్లేదు, ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు మా ఆవిడ కూలినాలు చేసుకుంటుంది, తెచ్చుకుంటుంది. కానీ మా ఆవిడకి ఏమీ లేదు, నాకే వస్తుంది పింఛన్. దాంతో అట్టకోట అలపుచ్చుకుంటాను.